Welcome back TGN Bharat News Channel. This is a UT clinic. It's a polyclinic. Multi-specialties anni ikkada unnai. Dadapu oka 20 specialties daka we are providing here with mini theater and ultrasound, X-ray room, and all investigations are being done here. The big people blessings. I hope we do better here. Okay. ఈరోజు యూతీ క్లినిక్ ఈ స్పెషాలిటీ డెర్మటాలజీ నుంచి ఆర్థోపెడిక్స్ వరకు యంగ్ డాక్టర్స్ అందరు కలిసి తెరిచారు. ఇది దేశానికి అవసరము, మన ప్రాంతానికి అవసరము. దేశంలో డాక్టర్లు చాలా తక్కువ ఉన్నారు, హాస్పిటల్ క్లినిక్ కూడా తక్కువ ఉన్నాయి. మోడీ గారు అనేది ఏంటంటే హీల్ ఇన్ ఇండియా అండ్ హీల్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు ఐటీ రంగం చిన్నగా అవుతున్నా కూడా ఎక్స్పోర్ట్స్ హెల్త్ కేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఉండి టెలిమెడిసిన్ ఎంతో మంది వస్తున్నారు, హైదరాబాద్కి వస్తున్నారు. ఓన్లీ పెద్ద హాస్పిటల్స్ కాదు, ఎన్నో హాస్పిటల్స్ క్లినిక్ విదేశాల నుంచి వస్తున్నారు. మొదలు బంగ్లాదేశ్, మలేషియా, ఆఫ్రికా కంట్రీస్ వచ్చేటోళ్ళు ఇప్పుడు యూరోప్ నుంచి, అమెరికా నుంచి కూడా వచ్చుకోవాలి. ఇటువంటి మన దేశ ప్రాంత వాసులకు క్లినిక్స్ చాలా అవసరం. ఇంకా ప్రభుత్వం వాళ్ళ పాత్ర గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఫీల్ చేస్తున్నాయి. అండ్ ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ చూస్తే హై టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అండ్ హై టెక్నాలజీ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్. సో మనకు హెల్త్ కేర్ అన్నిట్లో చీపెస్ట్ ఇన్ ఇండియా అయినా కూడా అందుబాటులో ఉంది ఎంతోమంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అందరు అందుబాటులో ఉంటాయి, మంచి క్లినిక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మీద GST మొత్తం మోడీ గారు తీసేసారు. అందరికి కూడా డాక్టర్స్ కి అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మిత్రులందరికీ నమస్కారం. రోజు యూటీ హాస్పిటల్ సంబంధించినటువంటి యంగ్ డాక్టర్స్ అందరు కలిసి ఈ యొక్క చేయడం జరిగింది. ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా రానున్న రోజుల్లో యంగ్ డాక్టర్స్ తప్పకుండా ప్రయత్నం చేస్తారు. మన భారతదేశంలో జనాభా చూసినట్లయితే అధికమైనటువంటి జనాభా ఉంది. జనాభాకు అనుకూలంగా వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ఒక అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే మోడీ గారు
తర్వాత దేశంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టడము, మెడికల్ కాలేజీలో ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలలో సీట్లు పెంచడము, దాంతో పాటు పీజీ సీట్లు పెంచడము, ఇటీవల కూడా రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కానీ ఇటీవల జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కానీ మెడికల్ పీజీ సీట్లు కూడా పెంచడం జరిగింది. కాకుండా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఆయుష్మాన్ భారత్ పేరు మీద సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఉద్యమం ప్రైవేట్ హాస్పిటల్స్లలో కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉండే విధంగా భారత ప్రభుత్వం స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. అదేవిధంగా 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి స్కీమ్ కింద 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఉచిత వైద్యాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కూడా రిటైర్డ్ ఆఫీసర్స్ అయినప్పటికీ కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరి పిల్లలు పట్టించుకునే పరిస్థితి లేదు, లేక ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వృత్తిపరంగానో ఉద్యోగ పరంగానో వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా తనే పెద్ద కొడుకుగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఇయర్స్ దాటినటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ పెద్ద బిజినెస్ మెన్స్ అయినా కూడా వాళ్ళకు ఉచిత వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తక్కువ ధరలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి జీవన పరిస్థితుల్లో వాటర్ కానీ, పీల్చేటువంటి గాలి కానీ, తీసుకునేటువంటి ఆహారం కానీ చాలా కలుషితమైనటువంటి పరిస్థితుల్లో అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు డాక్టర్స్ హాస్పిటల్స్ యొక్క డిమాండ్ పెరిగింది. తప్పకుండా మరి ఈ రకమైనటువంటి కొత్త చిన్న యూనిట్స్ హాస్పిటల్స్ వచ్చినట్లయితే తప్పకుండా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు ఇతరులందరూ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఈ క్లినిక్ ఏదైతే యుటి క్లినిక్ ఏదైతే ఉన్నదో తప్పకుండా ఇది ఒక రానున్న రోజుల్లో ఇక్కడికే పరిమితం కాకుండా వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఐకమత్యంతో, డెడికేషన్తో, అంకిత భావంతో పనిచేసి ఈ రకమైనటువంటి బ్రాంచ్లు హైదరాబాదు, తెలంగాణ, దేశమంతా విస్తరించే విధంగా వీళ్ళందరూ ప్రయత్నం చేస్తారనేటువంటి బెస్ట్ విషెస్ వాళ్ళకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.